నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? అనేక సార్లు దేవుని నమ్మిన వారికి వచ్చే ఒక సందేహం ఏమిటంటే, దేవుడు నాకు దూరముగా ఉన్నాడేమో! వింటున్నారా? దేవుని స్తోత్రం. దేవుడు నాకు దగ్గరగా లేడేమో అనుకోవడానికి కారణం మనకెదురవుతున్న కొన్ని పరిస్థితులు. ఈ లోకములో మనము ఎదుర్కొంటున్నటువంటి కొన్ని కష్టతరమైన పరిస్థితులు, కొన్ని బాధపెట్టే సంగతులు చూసినప్పుడు, మనకొచ్చే ఒక ప్రథమమైన డౌట్ ఏమిటంటే, దేవుడు దూరంగా ఉన్నాడేమో! దేవుడు దూరంగా ఉన్నాడేమో! దేవుని సన్నిధి నేను అనుభవించలేకపోతున్నాను. చాలామందికి వారికొక ఫీలింగ్ రావాలి. అంటే ఒక భావోద్రేకము. వారు నలుగురిలో ఉన్నప్పుడు, దేవుని సంఘములో ఉన్నప్పుడు, కొన్నిసార్లు వారు పొందుకుంటున్నటువంటి ఒక ఎమోషన్, ఒక భావోద్రేకము వారికి కలగని సమయంలో వారనుకుంటారు గదా! దేవుడు లేడు. దేవుడు అలాంటి ఒక సందర్భాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. మీరెప్పుడైనా ప్రశ్నించారా? దేవుడా నీవెందుకు నాకు దూరంగా ఉన్నావు అని బయటికి అనకపోయినా లోపలైనా అనుకున్నారా? నువ్వు నాకు దూరంగా ఉన్నావేమిటి అనే ప్రశ్న మనలో కలుగుచున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుడెప్పుడు తన వాగ్దానమును గురించి అబద్ధమాడడు. దేవుని స్తోత్రం. దేవుడు మాట తప్పడు. నీవెందుకు ఆయన సన్నిధిని అనుభవించలేకపోతున్నావో, ఆయన ఉన్నాడనే విషయము అనేక సార్లు నీ ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు, బాగా ప్రార్థన చేసినప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, నీవు ఒకలాంటి ఒక వేడి శరీరములో లేదా ఒకలాంటి అనుభూతి కలిగినప్పుడు, అప్పుడు మాత్రమే దేవుడున్నాడు, తర్వాత దేవుడు లేడు అనుకునే ఆ ఆలోచన విధానం మంచిది కాదు. దేవుని యందు విశ్వాసము కలిగిన వారు, దేవుని వాక్యం యందు విశ్వాసము కలిగిన వారు, వారి లోపల ఫీలింగ్ వచ్చినా రాకపోయినా నమ్మేది మాత్రం వాక్యాన్ని. దేవుని స్తోత్రం. మన యొక్క విశ్వాసము దేవుని మాట మీద, నీ ఫీలింగ్ మీద కాదు. నీకు కొన్నిసార్లు సంతోషం అనిపించవచ్చు, నీకు కొన్నిసార్లు దుఃఖం రావచ్చు. నీకు దుఃఖం వచ్చినప్పుడు దేవుడు లేడనుకోని, నీకు సంతోషం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడనుకోవడం, నీవు నమ్ముచున్నది నీ ఫీలింగ్స్‌ని, అటువంటి అనుభూతులను నమ్మడం అనేది కరెక్ట్ కాదు. మనం నమ్మాల్సింది దేవుని వాక్యాన్ని. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఆ మాటని నమ్మాలి. పరిస్థితులు మారిపోతా ఉండొచ్చు. పరిస్థితులను చూసి మారిపోయే వాళ్ళంగా ఉంటే నిన్ను రోజుకి 10 సార్లు మార్చొచ్చు. నెలలో కొన్ని వందల సార్లు నువ్వు మారిపోతా ఉండొచ్చు. పరిస్థితి మారినప్పుడు నువ్వు మారిపోతే, నీ లోపలున్న సంతోషాన్ని బట్టి, నీ లోపలున్న దుఃఖాన్ని బట్టి నువ్వు మారిపోతూ ఉంటే, దాన్ని విశ్వాసం అనరు. యెహోవా నీవెందుకు దూరంగా నిలుచున్నావు అని అనుకుంటున్నాడు కానీ, అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నది గానీ, చివర్లో ఆయన అంటున్నాడు, నీవు న్యాయము తీరుస్తావయ్యా! నీవు అందరిని చూస్తూ ఉన్నావు. నీకన్నీ తెలుసు అని మాట్లాడతాడు కింద. సో, మానవులమైన మనము మన యొక్క బలహీనత అది కొన్ని అనేక సార్లు మన బలహీనత అది మనం అలా అనుకుంటాము. దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో! నన్ను విడిచిపెట్టాడేమో! కొన్నిసార్లు దేవుని సన్నిధిని అనుభవించలేకపోవడానికి కారణాలు ఉన్నాయి. లేవంటలేదు.
దేవుని సన్నిధిని అనుభవించలేకపోవడానికి కారణాలున్నాయి ప్రియులారా. దేవుని యొక్క మాటను ధిక్కరించి, దేవుని మాటకు విరుద్ధంగా మనం నడుచుకుంటున్నప్పుడు, లేదా దేవునికి అయిష్టమైన పనులు మనం చేస్తున్నప్పుడు, లేదా మన హృదయములో పాపమును లక్ష్యము చేసినప్పుడు, దేవుడు మాట్లాడుచున్నట్టుగా అనిపించదు. ఆయన సన్నిధిని అసలు రుచించలేరు. మన హృదయములో దేవునికి విరుద్ధమైన ఏదైనా ఒక దోషమును, పాపమును మనము కలిగి ఉండగా, దేవుడు మాట్లాడుచున్నట్లుగా, లేదా దేవుడు నీతో ఉన్నట్లుగా అనిపించదు. అంటే నిన్ను దూరం చేసింది ఆయన సహవాసానికి పాపమే తప్ప దేవుడు కాదు. దేవుడెప్పుడు దూరంగా వెళ్ళడు. పాపులకు సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. పాపము నుండి విడిపించే దేవుడు. పాపాన్ని తుడిచివేసే దేవుడు. ఆయన దూరము కాడు. ఆయన దూరంగా వెళ్ళాలని అనుకోడు. ఈ మొదటి 2 వచనాల్లో దేవుని సన్నిధి తనకు దూరంగా ఉన్నదేమో అనే భావంతో రాయబడింది. ఇక రెండో వచనం నుంచి మూడో వచనం నుండి 11వ వచనం వరకు చూసినట్లయితే దుష్టులను గురించిన ఒక వివరణ. దుష్టులు చెప్పండి అందరు ఆ మాట. దుష్టుల గురించి 2 మాటలు చెప్పండంటే మీరు ఏం చెప్పగలరో తెలీదు కానీ, దుష్టుల గురించి కీర్తనాకారుడు ఎన్ని విషయాలు రాశాడో చూడండి. మూడో వచనం నుండి దగ్గర 11వ వచనం వరకు దుష్టులు ఇలాగుంటారు, దుష్టులు అలాగుంటారు, దుష్టులు ఇలా మాట్లాడతారు, దుష్టులు ఈ పనులు చేస్తారు, దుష్టులు ఇలా ఆలోచిస్తారు అని ద డిస్క్రిప్షన్ ఆఫ్ వికెడ్. ఆ దుష్టులను గురించినటువంటి ఆ! ఏంటిది? వివరణ. దుష్టులు ఎవరో ప్రతి మాటను నేను వివరించను గానీ, చూడండి, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. దుష్టులు ఏం చేస్తారంట అండి? ఏం చేస్తారు? అతిశయిస్తారంట. దుష్టులకు అతిశయం ఏంటి? అవును, దుష్టులు అతిశయిస్తారు. వాళ్ళేదో చాలా గొప్పవాళ్ళన్నట్లుగా వాళ్ళ దుష్టత్వమును బట్టి వాళ్ళు అతిశయిస్తారు. అతిశయపడతారు. లోబులు, లోబులు అంటే కిందేమని ఉన్నది? దోచుకొని వారిని దీవింతురు. ఈ దుష్టుల మనస్తత్వం ఏంటో తెలుసా? ఎవరైతే దోచుకుంటున్నారో ఇంకా దోచుకో, వాళ్ళని దీవిస్తారంట. మీరు కూడా దీవిస్తారా అలాగెవరినైనా? దోచుకునే వారిని చూసినప్పుడు ప్రభువా వీనికి బుద్ధి చెప్పు నాయనా, వీనికి పాఠము నేర్పించయ్యా, వీడు దోచుకుంటున్నాడు అంటాం కదా. దోచుకొను వారిని దీవించే వాళ్ళు దుష్టులు. భలే దోచుకున్నావే ఇంకా దోచుకో అని చెప్తారు. యెహోవాను తిరస్కరింతురు. దేవుడంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. దుష్టులకు దేవుడంటే ఇష్టం ఉండదు. యెహోవాను దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు. ఏమనుకుంటారంటండి దుష్టులు? చెప్పండి, ఎలా ఆలోచిస్తారు వాళ్ళు? దేవుడు విచారణ చేయడు, దేవుడు లెక్కలు అడగడు, దేవుడు లెక్కలు చూడడు. దుష్టులు అనుకుంటున్నారు అలాగా. దేవుడికి ఇవన్నీ తెలియదు, ఆయన గుడ్డివాడు, ఆయన అజ్ఞాని, అది వాళ్ళ భావన. మనుషులకు తెలియదు అంటే నమ్మొచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. కానీ దేవుడికే తెలియదు, అందుకే ఆయన విచారణ చేయడు అని దుష్టులు అనుకుంటారు. గమనించండి, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచింతురు. పొద్దున లేచిన తర్వాత వారి ఆలోచన ఏంటో తెలుసా? దేవుని స్తోత్రం. ఏమని ఆలోచిస్తారు? ఏమని ఆలోచిస్తారు చెప్పండి? దేవుడు లేడు. చెప్పాలి అందరు. ఏమని ఆలోచిస్తారు? వారిని ఏమంటున్నా బైబిల్ ఏమంటుంది? దుష్టులు, వికెడ్, బుద్ధి లేనివారు, దే ఆర్ ఫూల్స్. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఏమనుకుంటారు? దేవుడు లేడని. దేవుడు లేడనుకునేవారు బుద్ధిహీనులు, దేవుడు లేడనేవారు దుష్టులు. దుష్టులు
వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవుడు లేడులే, దేవుడు లేడు. లేపోతే ఇదంతా ఎందుకు జరుగుతుందండి? ఇలాగెందుకు జరుగుతుంది? అలాగెందుకు జరుగుతుంది? దేవుడు లేడు. వీళ్ళకి నచ్చనిది ఏది ఉన్నా కూడా దేవుడు లేడు. దుష్టులు దేవుడు లేడని అనుకుంటారంట. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. ఎవరైనా భయపడటము అనేది జరుగుతుంది అంటే, ఎవరైనా ఉన్నారంటేనే భయపడతారు. అంతే కదా! దొంగతనం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు, అక్కడ చూస్తున్నారంటే చేయగలడా? భయం ఎప్పుడొస్తది? ఇక్కడ ఎవ్వరు లేరు అన్నప్పుడు భయం రాదు కదా! ఇప్పుడు దేవుడు లేడు గదా! వీళ్ళ దృష్టిలో. ఎవరు లేరు? అందుకే భయము మానుకొని ఏం చేస్తారు ఈళ్ళు? భయం మానుకొని పాపం చేస్తారు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తిస్తారు. తర్వాత మాట, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. దేవుడికి, దేవుని యొద్ద ఒక న్యాయం ఉన్నది. ఆయన ఆయన న్యాయ విధులు వీరి దృష్టికి అందవంట. వీళ్ళకి అర్థం కావసల. దేవుడున్నాడు, ఆయన న్యాయాధిపతి, ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడనే విషయము వీళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అందదు. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము. ఏమనుకుంటారంట? నన్నెవడూ కదిలించలేడు. నన్నెవడూ కదిలించలేడు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము. అబ్బా! ఇంత విశ్వాసం విశ్వాసులకే ఉండదు గదండీ! ఆ! 24 గంటలు బోధించినా కూడా నువ్వు ఇలా విశ్వసించాలి, దేవుని యందు ఇలాంటి విశ్వాసం ఉంచాలి, ఈ వాగ్దానాన్ని నమ్మాలి అని ఎంత చెప్పినా విశ్వాసికి కూడా ఉండని విశ్వాసము ఎవరికుంది? చెప్పాలి ఎవరికుంది? ఏమనుంది వాళ్ళకి విశ్వాసం? ఏంటి ఆళ్ళ నమ్మకం? నేను కదల్చబడను. ఇక్కడుండి మనము కదిలిపోతా ఉంటాం. ఏమైద్దో, ఏమైద్దో ఇంటికెళ్ళాక. ఏంటో మన విశ్వాసం అసల. దేవుడున్నాడు అంటున్నాం కానీ, మనం అన్నిటికీ కదిలిపోతాం. దేవుడున్నాడు అంటున్నాము కానీ, ప్రతి వార్తకి జడిసిపోతాం. ప్రతి దృశ్యము ఏదైనా మనకి కనిపించినప్పుడు, ఏదైనా వినిపించినప్పుడు, దేవుడున్నాడు అంటున్నావు కానీ, నువ్వు కదిలిపోతున్నావు. దుష్టుడు మాత్రం నేను కదల్చబడను అనుకుంటాడంట. ఇప్పుడు దుష్టుడు మంచోడా? విశ్వాసి మంచా? చెప్పండండి. చెప్పాలి. నోరు తెరవండి. దేవుని స్తోత్రం. కొంతమంది బాగా ధ్యానంలో ఉన్నట్టున్నారు. ఏ ధ్యానమో నాకైతే తెలీదు. నేను కదల్చబడను. ఐ విల్ నాట్ బి మూవ్డ్. ఇది ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణం. తరతరముల వరకు అబ్బా! ఒక తరం కాదండి. దుష్టుడి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? తరతరాలు. ఎన్ని తరాలు? ఏమో వాని మనసులో ఏదో ఉంటది. తరతరముల వరకు ఆ! ఆపదను చూడను. ఈ మాట దుష్టుడా నీది గాదు, నాదని జెప్పాలిప్పుడు మీరు. హల్లెలూయా! నేను ప్రభుయందు విశ్వాసముంచాను గనుక, నేను ప్రభువు బిడ్డను గనక కదల్చబడను అనండి. నేను ప్రభువు బిడ్డను గనక నా కోసం అన్నారు గదా! మరలా మీకోసం అనుకోండి ఒకసారి. కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా? సదాకాలము నేను యెహోవా యందు గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. చప్పట్లు కొడదాం దేవునికి. ఏమని ఉందండి? సదాకాలము నేను యెహోవా యందు ఆ! గురి నిలుపుచున్నాను. దేవునికి స్తోత్రం. నేను దృష్టి పెడుతూ ఉన్నాను. నేను ఆయన్నే చూస్తున్నాను సదాకాలము. ప్రతి క్షణం ఎవరిని చూడాలండి మనం? ఎవరి మీద దృష్టి పెట్టాలి? పెట్టట్ల. పెట్టట్ల.
సదాకాలము నేను యెహోవా యందు గురి నిలుపుచున్నాను. ఆయన ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడో పర్వతం మీద ఉన్నాడు. అవునా? వేర్ ఈజ్ హి? వేర్ ఈజ్ అవర్ గాడ్? వేర్ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పాలి. ఆ? కొంతమందే చెప్తున్నారు. చెప్పాలండి. నా కుడి పార్శ్వమున. కుడి పార్శ్వం అంటే మై రైట్ సైడ్. నా కుడి పార్శ్వమున ఎవరున్నారు? ఆ! ఎప్పుడైనా సరే ఇక్కడ సదాకాలం నేను ఆయన యందు గురి నిలుపుచున్నాను గనుక ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు నా దేవుడు. నా కుడి భుజం అంటారు. అది దాని అర్థం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడ. దుష్టుడు అనుకుంటున్నాడు నేను కదల్చబడనని. నువ్వెందుకు అనుకోవట్లేదో నాకు తెలియదు. దుష్టుడు అనుకుంటున్నాడు నేను కదల్చబడను. తరముల వరకు నేను ఆపదను చూడ. నువ్వేమనుకుంటావు తెలుసా? ఏమో ఏమవ్వబోతుందో ఈ రాత్రి. నువ్వేమనుకుంటున్నావో తెలుసా? ఏమవ్వబోతుందో ఏమో. ఆపద వచ్చేస్తున్నట్టుంది. దగ్గరకు వచ్చేస్తున్నట్టుంది. అదిగో ద్వారం దగ్గరకు, తలుపు దగ్గరకు వచ్చినట్టుంది. ఎక్కడికొచ్చింది? తలుపు దగ్గరకొచ్చి అదిగో కిటికీల్లో గుండా ఎక్కుతున్నట్టుంది. ఏం విశ్వాసులండి! ఏం విశ్వాసులు! ఆపదని నమ్ముతున్నారు. ఆపద వచ్చేస్తుందని ధ్యానిస్తున్నారు. ఏం విశ్వాసం ఇది! దుష్టుడేమో తరతరములకు నాకు ఆపద రాదు. తరతరములకు నేను ఆపద చూడను. పరలోక ప్రార్థన చేసేటప్పుడు కీడు నుండి నన్ను తప్పించుము అంటాం గాని, మనం కీడునే నమ్ముతున్నాం. ప్రియులారా, మనము దేనికి భయపడాలసల? దేవునికి తప్ప దేనికైనా భయపడాలా? నా ప్రశ్న. మరెందుకని అన్నిటికీ భయపడుతూ ఉన్నాం? మన విశ్వాసములో లోపమున్నది. మన విశ్వాసము మన ఫీలింగ్స్ మీద ఉన్నది. నీ మనసులో ఒక ఆలోచన వచ్చినప్పుడు నీ నీ ఆలోచన మీద నీ విశ్వాసం ఉంది గానీ, దేవుని వాక్యం మీద నీ విశ్వాసం లేదు. అందుకే దుష్టుడు అనేకమైన ఆలోచనలు తీసుకొస్తాడు. ఆ ఆలోచనలు నమ్ముతావు. కానీ వాక్యాన్ని నమ్మవు. నీ నీ మనసుకొచ్చిన ఆలోచన నమ్మినంతగా దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మవు. దేవుని వాక్యమా? నీ ఫీలింగా? దేవుడు నా కుడి పార్శ్వమున ఉన్నాడు అన్నప్పుడు, నువ్వు ఆ కుడి పార్శ్వమున ఉన్నాడనే విశ్వాసముతో ఉంటావా? లేకపోతే నాకట్లా అనిపించట్లేదంటావా? ఏంటి నీకనిపిచ్చేది? ప్రియులారా, వాక్యాన్ని నమ్ముదాం. వాగ్దానాలను నమ్ముదాం. ఆయన నీతో మాట్లాడిన ఆ విశ్వాసము, ఆ మాటను నమ్మి విశ్వాసముతో ఉందాం. దుష్టుడు అనుకుంటున్నాడంట, నేను ఆపద చూడము అని తమ హృదయములో అనుకొందురు. వారి నోరు శాపముతోను, కపటముతోను, వంచనతోను నిండి ఉన్నది. అబ్బా! నోటి నిండా ఏముందో చెప్పండి ఇప్పుడు? శాపము, కపటము, వంచన. నోట్లో ఏముందండి? శాపము, కపటము. ఎవరి నోట్లో? ఆశ్చర్యం ఎందుకు మనకి? వాడి నోట్లో ఏముంటది? అదే ఉంటది. నువ్వు భయపడాల్సిందేముంది? వాడు దుష్టుడు. వాడి నోట్లో ఏముంటది? శాపం ఉంటది, కపటం ఉంటది, వంచన ఉంటది. వాడు దుష్టుడు. దుష్టుడు ఇలా ఉంటాడని చెప్పి వివరిస్తున్నారు. ఇంక అంతకంటే మనకి ఇంకెలా అర్థమైద్ది? చూడండి. వారి నాలుక క్రింద చేటును, పాపమును ఉన్నది.
పాము నోట్లో ఏముంటుందండి? పాము నోట్లో ఆ? విషం ఉంటుంది. దుష్టుల నోట్లో శాపము, పాపము. ఇంకా ఈ మాట కూడా చెప్పండి. నాలుగు కింద చేటు ఏముందంట దుష్టుడి నోట్లో? నాలుగు కింద ఏముంది? చేటు. ఇంకేముంది? పాపం. కాటేస్తాడు. పాపం. దుష్టుడు నిన్ను కాటు వేస్తాడు, పాపంలోకి లాగుతాడు. అంతే, అది ఎక్కిందంటే వెళ్ళిపోతావు. దుష్టుడు నిన్ను చేటు, పాపం ఉన్నవి తామున్న పల్లెల యందలి మాటు చోటుల్లో పొంచి ఉందురు, చాటైన స్థలముల్లో నిరపరాధులను. సో ఈ విధంగా మరి 11వ వచనం వరకు కూడా దుష్టుల గురించిన వివరణ ఉన్నది. ఇక 12 నుంచి 15 వరకు చూసినట్లయితే దేవుని యొక్క న్యాయము కొరకు కేక, పిలుపు. దేవుని యొక్క న్యాయము కొరకు యెహోవా లెమ్ము, అది 12వ వచనం. ఏంటండి? యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. ఆ దుష్టులు వచ్చి బాధ పెట్టారయ్యా, ఆ దుష్టుడు బాధ పెట్టిన వారి విషయంలో నువ్వు ఒకసారి కదులు, నువ్వు లే ప్రభువా. దేవుణ్ణి సహాయం కొరకు పిలవడం చూస్తున్నాం. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయముల్లో అనుకొనుట ఎలా, లెమ్మని చెప్పి కీర్తనాకారుడు దేవుణ్ణి పిలవడం అనేది చూస్తూ ఉన్నాం. ఇలా 15వ వచనం వరకు. 14 చివరిలో కూడా ఆయన తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు, ఆ పైన నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు. ఓకే. 14, 15 దుష్టుల భుజమును విరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వమును ఏమీ కనబడబో వరకు దాని గురించి విచారణ చేయము. ఈ 12 నుంచి 15 వచ్చిన వరకు దేవుణ్ణి మరి సహాయం చేయమని, నీ న్యాయమును కనుపరచమని చెప్పి పిలవటం చూస్తూ ఉన్నాం. ఇక 16వ వచనం నుండి 18వ వచనం వరకు చూస్తే యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. దేవుని చప్పట్లు కొడదాం. దేవుని యందు బలమైన నిశ్చయత కనపరుస్తూ ఉన్నాడు. బలమైన విశ్వాసము, తనకి దేవుని పట్ల ఉన్న ఆ విశ్వాసమును మరలా బయలుపరుస్తున్నాడు. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. మా రాజు చూసుకుంటాడు, నాకు ఒక రాజు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అన్న ఒక విశ్వాసం, కాన్ఫిడెన్స్ ఇక్కడ కనబడుతుంది. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. ఇక లోకములో ఎవరూ కూడా ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధపడు వారి పక్షముగా నువ్వు ఉన్నావు, జవాబిస్తున్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆలకిస్తున్నావు, నువ్వు ప్రార్థన వింటున్నావు, నువ్వు జవాబిస్తున్నావు అనే మాట ఇక్కడ తెలియపరుస్తున్నాడు. బాధపడు వారి కోరికను విని ఉన్నావు, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. దేవుడు ఏం చేస్తాడంట? తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం చేస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. తండ్రి లేని వారికి నలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. దుష్టులేమో తండ్రి లేని వారికి నలిగిన వారికి దుష్టులు ఏం చేస్తారు? అన్యాయం చేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడంట. నీ వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనం ఎల్లప్పుడూ దేవుని మీదే గురి పెట్టుకోవాలి, ఆయనకి మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో ఎదురు చూడాలి. హల్లెలూయా. ఏనా చీమలు కొడుతున్నాయా? పద్దాకలు బయటికి వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. ఏం పాట అది? న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. దుష్టులు ఎలాగుంటారో విన్నారు, విశ్వాసులు ఎలాగుండాలో తెలుసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక.